In the last class we have seen some basics of manual testing, right? Like what is software testing, what is a software, what is manual testing, what is automation testing, why software has bugs, why we have to do software testing. I think these things we have seen yesterday. So today we will see some other basics. Any doubts? I think you have studied those things. I have shared the notes also. If you have any doubts now, you can ask me anytime in the group. Okay. So today we will see what happens, లేదా what are the disadvantages. What are the disadvantages if developer performs developer performs testing? What happens if developer performs testing? Okay, developers testing చేసుకోవచ్చు కదా. So why test engineers a role is created separately? Okay, why a role is created separately test engineers అని. Okay, ఒకవేళ డెవలపర్స్ టెస్టింగ్ చేస్తే ఏమవుతుంది, we will see that one here. Okay, next. And after finishing that, what is the role of test engineer? What are the roles and responsibilities of test engineer? Okay, what is the roles and responsibilities of test engineer? So ఇది యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్, మీ వర్క్ ఏంటి యాక్చువల్గా. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టెస్ట్ ఇంజనీర్గా జాయిన్ అవుతే మీరు చేయవలసిన పనులు, మీరు చేయవలసిన టాస్క్లు ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఏ లెక్చరర్, ఏంటి మీరు సిలబస్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కంటెంట్ని స్టూడెంట్స్కి డెలివర్ చేయాలి కదా. సో దీస్ టూ ఆర్ యువర్ టాస్క్స్. ఈ రెండింటితో పాటు యూ హ్యావ్ టు ప్రిపేర్ క్వశ్చన్ పేపర్స్, యూ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. ఓకే, దీస్ ఆల్సో ఎక్స్ట్రా టాస్క్స్. అలా అలా ఒక లెక్చరర్కి ఎలా అయితే వర్క్స్ ఉంటాయో, లైక్ టెస్ట్ ఇంజనీర్కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వి విల్ సీ. ఓకే, దెన్ వి విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్, ఓకే, బగ్ and failure. What is the difference between these three? If you see error, bug and failure, మీరు అర్థం చేసుకుంటే మూడు ఒకటే మీనింగ్ లాగా అనిపిస్తాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, లైక్ ఒక మైనర్ డిఫరెన్స్ ఉంది దట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో దీస్ త్రీ ఆర్ మిస్టేక్స్ ఓన్లీ, బట్ దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్. సో దట్ వన్ వి విల్ సీ. దెన్ SDLC. Okay, then we will see what is SDLC and types of SDLC. We will see. If time permits, we will actually types లో 6 to 7 types ఉన్నాయి. దాంట్లో 3 చాలా ఇంపార్టెంట్. లైక్ క్వశ్చన్స్ అడిగేది ఆ 3 మీదనే ఇంటర్వ్యూలో. వాటర్ఫాల్ మోడల్, వి మోడల్, అజైల్ మోడల్. If time permits, I will teach you waterfall model. Like today, if time is there, I will teach you waterfall model. Okay, so waterfall model. Yeah, we will see. We'll discuss one by one now. What are the disadvantages? What are the disadvantages if developer performs testing? Do you have any idea? First of all, do you know what is developer meaning? Like a developer ante evaru? First of all, do you know that meaning? The one who develops the application is called a developer.
మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద క్లయింట్ అనుకుందాం. ఓకే, యు ఆర్ ద క్లయింట్. ఓకే, యూ వాంట్ టు పర్చేజ్ సమ్ ఆర్నమెంట్. ఓకేనా, యూ వాంట్ టు పర్చేజ్ సమ్ ఆర్నమెంట్. సో ఒక ఆర్నమెంట్ పర్చేజ్ చేయడం కోసం వాట్ యూ విల్, ఫస్ట్ స్టెప్ ఏంటి, యూ విల్ గో టు సి కన్సిడర్ యూ వాంట్ లైక్ యు ఆర్ ద క్లయింట్. ఫర్ కన్సిడర్ లైక్ వీణా ఇస్ దేర్, నో, కన్సిడర్ వీణా ఇస్ ద క్లయింట్. ఓకే, వాట్ ఈజ్ హర్ వర్క్ ఏంటంటే తనకి ఒక ఆర్నమెంట్ కావాలి. ఓకే, ఆర్నమెంట్. ఓకే, షీ వాంట్స్ టు పర్చేస్ సమ్ గోల్డ్ ఐటమ్, ఎనీథింగ్ దట్ మే బి ఏ బ్యాంగిల్ అయి ఉండొచ్చు. ఓకే, దట్ మే బి సమ్ బ్రాస్లెట్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ చైన్ అయి ఉండొచ్చు, సమ్ ఆర్నమెంట్. ఓకే, ఇన్ సాఫ్ట్వేర్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా యాక్చువల్గా, దట్ ఈస్ వై. ఓకే, సో యాక్చువల్గా ఎవరైతే మనకు వర్క్, నా అజెండా ఏంటంటే ఎవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళని మనం క్లయింట్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏంటంటే వీణా వర్క్ ఇస్తుంది, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ హర్ యాజ్ ఏ క్లయింట్. సో షీ వాంట్స్ ఎన్ ఆర్నమెంట్, సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ద product she required. Okay, product, or it is the project she required. Whom she will approach for this, whom she will approach for this, she will approach a gold shop. Okay, she will approach a gold shop. In the same way software clients know, client laki project kosam they will approach a software company, they will approach software company. Okay, then what gold shop person will do, gold shop person will inform to goldsmith is there, no, those who prepare ornaments in every shop. See, షాప్ లో కూర్చున్న ఓనర్స్ గోల్డ్ తయారు చేయరు. ఓకేనా, సో షాప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆర్నమెంట్ ని గోల్డ్ స్మిత్ల చేత చేపిస్తారు బయట. సో దట్ యు నో, ఐ థింక్, సి ఐఎమ్ టెల్లింగ్ గోల్డ్ బికాస్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఓకే, so gold shop person will inform goldsmith to prepare this ornament that is required for Veena, right? In the same way software client will require a project, for that he approached software company. So software company work cheyadu. See, software company will approach technical people, nothing but techies, technical people, like either designing team లేదా డెవలపర్స్ ని అండ్ టెస్ట్ ఇంజనీర్స్ ని అప్రోచ్ అవుతుంది. ఓకే, సో డిజైన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గోల్డ్ షాప్ మీకు ఒక ఆర్నమెంట్ కావాలని చెప్తే దే విల్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కదా, లైక్ ఇఫ్ యూ వాంట్ చైన్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ డిజైన్స్ మీకు చూపిస్తారు. ఓకేనా, సో అట్లా వీళ్ళు కూడా అంటే ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తారు, మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించిన డిజైన్స్ చూపిస్తారు కదా. అదే విధంగా వీళ్ళు కూడా ఒక ప్రాజెక్టుకు, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, డిజైన్ టీం వాళ్ళు. ఓకే, వన్స్ ఈ డిజైన్ ని, ఓకేనా, లైక్ ఎలా అయితే గోల్డ్ షాప్ లో మీరు ఆ డిజైన్ ని అప్రూవ్ చేస్తారో, అదే విధంగా ఈ డిజైన్ ని ఎప్పుడైతే క్లయింట్ అప్రూవ్ చేస్తాడో దెన్ ఆ డిజైన్స్ తీసుకొని డెవలపర్స్ దాన్ని తయారు చేస్తారు. హౌ గోల్డ్ స్మిత్ ఆర్నమెంట్ తయారు చేస్తాడో డెవలపర్స్ కూడా ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తారు. ఓకే, ఆ తయారు చేసిన తర్వాత గోల్డ్ స్మిత్ తయారు చేసిన తర్వాత డైరెక్ట్ గా వీణాని పిలిచి ఇవ్వరు కదా, డైరెక్ట్ గోల్డ్ స్మిత్ వీణాని పిలిచి డైరెక్ట్ గా ఇవ్వడు. ఎందుకంటే గోల్డ్ స్మిత్ కి వీణాకి యాక్చువల్గా లింక్ లేదు, ఎందుకంటే వీణా విల్ అప్రోచ్డ్ గోల్డ్ షాప్, నాట్ గోల్డ్ స్మిత్. సో అందుకు గోల్డ్ స్మిత్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన వస్తువు నేను తయారు చేశాను, ఒకసారి తీసుకొని చూసుకోండి అని చెప్పేసి ఇస్తాడు. అప్పుడు గోల్డ్ షాప్ పర్సన్ వీణా ఎలా అయితే అడిగిందో అలా ఉందా లేదా చెక్ చేయాలి కదా, చెక్ చేసి అప్పుడే కదా వీణాని పిలుస్తారు. సో మీకు కావాల్సిన ఆ వస్తువు తయారైంది, వచ్చి పర్చేస్ చేసుకొని అదే రిమైనింగ్ పేమెంట్ ఇచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఇన్ ద సేమ్ వే డెవలపర్స్ ఎప్పుడైతే అప్లికేషన్ డెవలప్ చేశారో డైరెక్ట్గా పిలిచి క్లయింట్కి ఇవ్వరు, ఎందుకంటే అది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇవ్వాలి. సో అలా చెక్ చేయడానికి దే రిక్రూట్ టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, సో కాబట్టి డెవలపర్స్ యొక్క పని ఏంటి, డెవలపర్స్ యొక్క పని డెవలప్ చేయడం. ఓకే, టెస్టింగ్ వాళ్ళ పని టెస్టింగ్ చేయడం.
కానీ కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే టెస్ట్ ఇంజనీర్స్ సపరేట్గా తీసుకొని వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం ఎందుకని కొన్ని కొన్ని చిన్న చిన్న కంపెనీలు దే టెల్ డెవలపర్స్ టు డూ టెస్టింగ్. ఓకే, అప్పుడు డెవలపర్స్ చేయడం వల్ల లాస్ ఏంటి అనేది మన టాపిక్ అనమాట. ఓకే, డెవలపర్స్ చేస్తే ఏమవుతుంది యాక్చువల్గా మీరు ఏమడుగుతున్నారో అర్థమవుతుందా? ఎవరైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారో వాళ్ళనే తప్పులు కనిపెట్టమంటున్నారు. ఇఫ్ డెవలపర్ ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, ఓకే, డెవలపరే టెస్టింగ్ చేయమంటే దేన్ని టెస్టింగ్ చేయాలి? అతను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని. గోల్డ్ స్మిత్ ఒక చైన్ తయారు చేసి అయిపోయింది సార్ అని చెప్పినప్పుడు దాంట్లో ఏం తప్పులు కనిపెట్టమని అతనికే చెప్తే అతను ఎలా ఫీల్ అవుతాడు? చేసింది అతనే తప్పులు చూడమంటే ఎలా ఫీల్ అవుతాడు? ఇన్ కేస్ తప్పులు కనపడ్డా అతను ఏం చెప్తాడు? ఒకలా తప్పు ఉందని చెప్తే మళ్ళీ పని పెరిగిద్దని చెప్పేసి హైడింగ్ చేస్తాడు. ఏదో ఒక మ్యానిపులేషన్ చేసి ఏం తప్పులు లేవు సార్ అని చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక లేబర్ని పిలిచి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయమని ప్రాపర్ కట్టారా లేదని చెప్పేసి మళ్ళీ అతన్ని అడిగితే సార్ సూపర్ ఉంది సార్ హౌస్ అంటాడు. ఓకేనా? మీరు బయట పర్సన్ ఎవరినో పిలిచి మీ ఫ్రెండ్ని ఎవరినో పిలిచి హౌస్ ఎలా ఉంది చెప్పమంటే చెప్తారు, ఇక్కడ ఇది బాలేదు, ఇక్కడ ఇది బాలేదు. అలా కాకుండా కట్టిన పర్సన్ని అడిగితే ఏమవుతుంది? మళ్ళీ ఒకవేళ తప్పులు కనిపెడితే సార్ మళ్ళీ వర్క్ చేయమంటాడేమో అని చెప్పేసి ఈ విల్ టెల్ అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ హియర్. సో దట్ ఈస్ ద మేజర్ డిస్అడ్వాంటేజ్. ఓకేనా? సో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అది ప్రాబ్లం ఇక్కడ. అంటే ఎవరైతే తయారు చేశారో మీరు వాళ్ళనే చెక్ చేయమంటున్నారు. ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? యాక్చువల్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే తయారు చేశారో వాళ్ళనే చెక్ చేయమన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు ఏమంటారు? బాగుందనే చెప్తారు. ఈవెన్ దో ఎక్కడైనా మిస్టేక్ వాళ్ళ కంటికి కనపడినా కానీ దే విల్ ట్రై టు హైడ్ ఇట్. ఓకేనా? సో ఆ యొక్క ప్రాబ్లం ఉంది. ఇంకొకటి, డెవలపర్స్కి ఏం తెలుసు? దే నో HTML, CSS, జావా స్క్రిప్ట్, జావా, యాంగులర్, రియాక్ట్ ఇలాంటి టూల్స్ నేర్చుకుని ఉంటారు వాళ్ళు. అలా నేర్చుకున్న వాళ్ళని తీసుకెళ్ళి టెస్టింగ్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు? కానీ టెస్ట్ ఇంజనీర్స్ ఏంటి? దే ఆర్ ట్రైన్డ్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్, దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, సో మాన్యువల్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ దే ఆర్ ట్రైన్డ్. సో వీళ్ళు ట్రైన్డ్ ఇంజనీర్స్ కాబట్టి దే కెన్ టెస్ట్ ఎఫెక్టివ్లీ కంపేరింగ్ టు డెవలపర్స్. సో టెస్టింగ్లో స్కిల్డ్ ఎవరంటే టెస్ట్ ఇంజనీర్స్. డెవలపర్స్ ఈవెన్ దో దే డెవలప్డ్ ద అప్లికేషన్, దే ఆర్ నాట్ స్కిల్డ్ ఫర్ టెస్టింగ్. ఎప్పుడైతే మనం స్కిల్ లేని పర్సన్కి మనం వర్క్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అతను ఆ వర్క్ని పర్ఫెక్ట్గా చేయలేడు. దట్ ఈస్ ఆల్సో వన్ డిసడ్వాంటేజ్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ డిసడ్వాంటేజెస్ ఇఫ్ డెవలపర్ పెర్ఫార్మ్స్ ద టెస్ట్. ఐ విల్ లిస్ట్ డౌన్ all the points so that you will understand. ఓకే, ఇంకొకటి, జనరల్గా రియల్ టైంలో అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రిక్వైర్మెంట్స్ని డెవలప్ చేయాలనుకుందాం. ఒక టూ రిక్వైర్మెంట్ని డెవలప్ చేయడానికి అతనికి 2 weeks టైం పడుతుంది అని ఎక్స్పెక్టేషన్. ఓకేనా? 2 weeks ఆఫ్ టైం పడుతుంది అని చెప్పేసి. కానీ ఈ 2 weeks ఆఫ్ టైంలో ఒకవేళ డెవలపరే టెస్టింగ్ పర్సన్ అయితే, యాక్చువల్గా ఏంటంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే డెవలపరు వేరు ఉంటారు, టెస్ట్ ఇంజనీర్స్ వేరుగా ఉంటారు. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే డెవలపర్స్ ఒక 7 days కష్టపడి ఆ అప్లికేషన్ని డెవలప్ చేస్తే రిమైనింగ్ 3 days టెస్ట్ ఇంజనీర్స్ దాన్ని టెస్ట్ చేస్తారు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్ టైం అనేది ప్రియారిటీ వస్తుంది. అంటే వీళ్ళకి ఒక 7 days టైం ఇచ్చాము, మనం ఒక 3 days టెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏమైందంటే వీళ్ళకి 7 days కూడా టైం సరిపోదు. అంటే వీళ్ళు ఆ టార్గెట్ని అచీవ్ చేయలేక లేదా ఆ వర్క్ చేయలేక ఒక్కొక్కసారి 7 days సరిపోదు. కానీ టెస్ట్ ఇంజనీర్స్ ఖచ్చితంగా ఎయిత్ రోజు క్వశ్చన్ చేస్తారు కాబట్టి వాళ్ళ 7 days కష్టపడి సబ్మిట్ చేస్తారు ఎట్లో గట్లా. అదే అసలు టెస్ట్ ఇంజనీర్సే లేకుండా వీళ్ళే డెవలప్ చేసి వీళ్ళే టెస్టింగ్ అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే 10 days డెవలప్ చేస్తారు. ఓకేనా? 10 days డెవలప్మెంటే చేసి లాస్ట్లో టెస్టింగ్ చేయకుండా టెస్టింగ్ అయిపోయింది అంత పని చేస్తుందని చెప్పేసి సింపుల్గా తప్పించుకుంటారు. అంటే వాళ్ళకి ఇచ్చిన 100% టైంలో 70% డెవలప్మెంట్కి 30% టెస్టింగ్కి కేటాయించాల్సింది వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ డెవలప్ చేయడానికి 100% తీసుకొని టెస్టింగ్ అసలు చేయకుండా వర్క్ అవుతుందని చెప్తారు. ఎందుకు చెప్తారంటే దే విల్ బి ఏ లిటిల్ కాన్ఫిడెంట్ బికాస్ అది వాళ్ళే డెవలప్ చేశారు కాబట్టి.
నేను తయారు చేసింది బాగుంటుందని నేనే చెప్పుకోగలను కదా. సో తప్పులేం లేవు, ఎందుకంటే నేనేగా చేశాను, చూసి చేసుకుంటూ వచ్చాను కదా, ఎక్కడ తప్పులు ఉండవు అని చెప్పేసి. సో అట్లా ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా డెవలపర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈజ్ వై టెస్టింగ్ అనేది డెవలపర్స్కి ఇవ్వరు. ఓకేనా. ఒకటి, వాళ్ళు ఎక్కువ టైం కేటాయించుకుంటారు డెవలప్మెంట్కి, టెస్ట్కి తక్కువ టైం ఇస్తారు. ఇంకొకటి, తయారు చేసిన ప్రోడక్ట్ మేమే చేసాము కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్గా మిస్టేక్స్ ఏమి లేవని చెప్తారు. ఒకవేళ వాళ్ళు టెస్టింగ్ చేసి మిస్టేక్స్ కనపడ్డా కానీ మళ్ళీ వర్క్ బర్డెన్ పెరుగుతుందేమో అని చెప్పేసి ఆ మిస్టేక్స్ని కప్పిపుచ్చే లాగా వీళ్ళు ట్రై చేస్తారు. ఓకేనా, కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారు. దట్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్. ఇంకొకటి, ఒక స్కిల్డ్ టెస్ట్ ఇంజనీర్కి ఉన్న నాలెడ్జ్ డెవలపర్కి ఉండకపోవడం వల్ల అతను అన్ని డైరెక్షన్స్లో టెస్టింగ్ చేయలేడు. ఓన్లీ పాజిటివ్ డైరెక్షన్లో మాత్రం టెస్టింగ్ చేస్తాడు, నెగిటివ్ డైరెక్షన్లో టెస్టింగ్ చేయలేడు. ఓకే. ఇంకొకటి, ఓవరాల్ అప్లికేషన్ యొక్క అండర్స్టాండింగ్ టెస్ట్ ఇంజనీర్స్కి ఉన్నంత నాలెడ్జ్ డెవలపర్స్కి ఉండకపోవడం వల్ల దే కెనాట్ డూ. బికాజ్ డెవలపర్స్ 8 to 9% ఉంటే టెస్ట్ ఇంజనీర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో ఈ ఇద్దరు ముగ్గురు ఎంటైర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ప్రాజెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు దిస్. డెవలపర్స్కి ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ని డెవలప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సెక్షన్ మీదనే గ్రిప్ ఉంటుంది, రిమైనింగ్ సెక్షన్ మీద గ్రిప్ ఉండదు. సో అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు ఓవరాల్ టెస్టింగ్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. దట్ ఈజ్ వై డెవలపర్స్ని టెస్టింగ్ చేయమని చాలా కంపెనీస్లో ఒప్పుకోరు, చాలా కంపెనీస్లో చెప్పరు. దే రిక్రూట్ టెస్ట్ ఇంజనీర్ సపరేట్లీ. ఓకే. లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ ఒక 20 people 30 people ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఉన్న స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, ఒక అపార్ట్మెంట్లో తీసుకొని. సో దే హ్యావ్ లెస్ బడ్జెట్ కాబట్టి అప్పుడప్పుడే కంపెనీ స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి వర్క్కి కొత్త కొత్త పర్సన్ని రిక్రూట్ చేసుకుంటే మనీ వేస్ట్ అవుతుంది కాబట్టి దే విల్ టెల్ డెవలపర్స్నే టెస్టింగ్ చేయమని చెప్పేసి. అంతే తప్పితే 200 ఎంప్లాయీస్ 500 ఎంప్లాయీస్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అటువంటి కంపెనీస్ మాత్రం ఖచ్చితంగా దే విల్ రిక్రూట్ సపరేట్ టీమ్. ఓకేనా, డెవలపర్స్ సపరేట్గా, టెస్ట్ ఇంజనీర్ సపరేట్గా, దే విల్ రిక్రూట్ సపరేట్ టీమ్. ఓకే, బికాస్ ఆఫ్ దీస్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు దాకా నేను చెప్పిన డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన మీకు గుర్తుండకపోవచ్చు, దట్స్ ఐ విల్ లిస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ పాయింట్, developers will utilize the time allocated for testing. Developers will utilize the time allocated for testing to build the application. ఓకే, డెవలపర్స్ టెస్టింగ్ కోసం అలొకేట్ చేసిన టైంని అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు, టెస్టింగ్కి కేటాయించకుండా. దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్. ఓకే, లైక్ 10 days ఉంటే 10 days డెవలప్ మీదే కూర్చుంటారు టెస్టింగ్ చేయకుండా. దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, డెవలపర్స్ విల్ బి ఓవర్ కాన్ఫిడెంట్. వై? సిన్స్ they only developed the application, so they will think that I only developed, right? So everything is developed under my consciousness, so mistakes em undavule ani chinna little over confidence untadi. That is why they won't find mistakes effectively comparing to test engineer. Next point, they will concentrate more on development rather than testing side. ఎక్కువ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు కంపేరింగ్ టు టెస్టింగ్. నెక్స్ట్, దే విల్ developers will not test the application from a negative point of view. నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు టెస్ట్ చేయరు. ఎందుకంటే బికాస్ దే డోంట్ నో
వీ హ్యావ్ టు థింక్ లైక్ దిస్. నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీనింగ్ ఏంటంటే దే వోంట్ థింక్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఈ ప్రొడక్ట్ అతను డెవలప్ చేయడం గురించి ఆలోచిస్తాడు, కానీ ఇది డెవలప్ చేసి రియల్ పీపుల్కి వదిలిన తర్వాత ఎటువంటి టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఇది యూజ్ చేస్తారో ఆ కస్టమర్ పర్సెప్షన్లో టెస్టింగ్ చేయాలి యాక్చువల్గా. కానీ అలా టెస్ట్ చేయాలనే నాలెడ్జ్ డెవలపర్స్కి ఎక్కువ ఉండదు, బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ టెస్టింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ టెస్ట్ ఇంజనీర్, నో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఇంజనీర్ దే విల్ థింక్ లైక్ ఓకే డిఫరెంట్ పర్సన్స్ ఎలా థింక్ చేస్తారు అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు, అదన్నీ మీరు ఆలోచిస్తూ టెస్ట్ చేస్తారు, బికాస్ యు ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ వే. ఓకే, సో డెవలపర్స్ యాక్చువల్గా టెస్టింగ్లో ట్రైనింగ్ అయ్యి ఉంటారు కాబట్టి దే వోంట్ థింక్ దట్ వే. జస్ట్ దే విల్ చెక్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసి ఓకే చేసేస్తారు, అంటే పని చేస్తుందని డిసిషన్కి వచ్చేస్తారు. ఈవెన్ దో bugs are there in the application, ఒకవేళ మిస్టేక్స్ కనపడ్డా కానీ, ఇన్ కేస్ అప్లికేషన్లో మిస్టేక్స్ కనపడ్డా కానీ డెవలపర్స్ మే ట్రై టు హైడ్ ఇట్. ఓకేనా, వాటిని హైడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, వాటిని హైడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దట్ ఈస్ ద వన్ మోర్ డిసడ్వాంటేజ్. I think these are the disadvantages. Okay, if you understand these points, then I will go to the next topic. Okay, that's why. So just if you understand, give a thumbs up in the chat box. Otherwise I will explain again. If you understand, just give thumbs up in chat, or you can say understood like that. Veena, are you there? హలో, అర్థమైందా వీణ మీకు? అది ఈ టాపిక్ అర్థమైందా? ఓకే ఓకే. నో, I asked you to, like, if you understood, just give a thumbs up in the chat box, that's it. Okay, yeah. Then I will go to the next topic. శ్రావణి, మీరు Shravani, are you there? Okay, no problem. We'll see roles and responsibilities. Of a test engineer. Okay. What is the meaning of roles and responsibilities is what you have to do when you went to the company. ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అని చెప్పేసి, లైక్ వాట్ ఈస్ యువర్ వర్క్ యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్. సో ఫస్ట్ మీ వర్క్ ఏంటంటే టెస్టింగ్ చేయాలి కదా. మెయిన్ టెస్ట్ ఇంజనీర్ ఏంటి, టెస్టింగే చేయాలి. సో టెస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నో హౌ టు డూ టెస్టింగ్. ఓకేనా, ఎలా చేయాలో టెస్టింగ్ అతనికి ముందు అర్థమై ఉండాలి. ఓకేనా, సో ఒక పెన్ ఇచ్చేసి మిమ్మల్ని టెస్ట్ చేయమంటే యూ విల్ డూ టెస్టింగ్ హౌ. ఒక పెన్ ఇచ్చాను అనుకుందాం, టెస్ట్ చేయమన్నా, మీరు ఎలా టెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ ఓపెన్ ద క్యాప్, యూ విల్ రైట్ సంథింగ్ లైక్ యువర్ నేమ్ ఆర్ సమ్ స్క్రాచెస్, యూ విల్ రైట్ సంథింగ్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ విల్ టెస్ట్ ఇట్. అది పడితే ఓకే, ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్ను పనిచేస్తుంది. నాన్ ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమేమి చెక్ చేయొచ్చు? ఓకే, ఏమేమి చెక్ చేయొచ్చు? పెన్ను యొక్క క్యాప్ ప్రాపర్గా గ్రిప్పింగ్ ప్రాపర్గా ఉందా లేదా, ఆ పెన్ను ఏ బ్రాండ్ కంపెనీదో ఆ బ్రాండ్ నేమ్ పెన్ను మీద రాసి ఉందా లేదా, ఓకే, ఆ పెన్నులో ఇంక్ అనేది బయటికి ఓవర్ఫ్లో అవ్వకుండా దేర్ షుడ్ బి ఏ స్మాల్ హోల్
ఓకేనా. మీరు కావాలంటే రినాల్డ్స్ బ్రైట్ అట్లా పెన్ను తీసుకున్నప్పుడు స్మాల్ హోల్ ఉంటుంది, బికాజ్ ఎయిర్ ఉండడం వల్ల ఇంక ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వకుండా ఆపుతుంది. సో ఆ హోల్స్ ఉన్నాయా లేదా. మీరు చేత్తో ఒక హాఫ్ అన్ అవర్ ఆ పెన్నుతో రాసినప్పుడు మీ హ్యాండ్ ఎటువంటి స్ట్రెయిన్ అవ్వకుండా ఫీల్ అవుతున్నారా లేదా. పెన్ యొక్క ఇంక్ మనం రాసే కొద్దీ అయిపోతుంటది కదా, ఆ అయిపోయినది మీకు మీకు విజిబుల్ అవుతుందా లేదా. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు టెస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒకవేళ ఆ పెన్నుని క్యాప్ తీసేసి ఒక 1 మీటర్ హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఆ పెన్ యొక్క నీడిల్, ఓకేనా, ఆ పెన్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, లైక్ ఫ్రంట్ పెన్ను రాసే ముక్క విరిగిపోతుందా లేదా స్ట్రాంగ్గా ఉందా. ఓకే, ఆ పెన్నుని ఒక బెంచ్ మీద రాసినప్పుడు పడుతుందా లేదా. సో ఒకవేళ ఆ పెన్నుని బెంచ్ మీద రాసి మళ్ళీ పేపర్ మీద తీసుకెళ్ళినప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ తగ్గిందా లేదా. సో లైక్ దిస్ యూ విల్ టెస్ట్. ఇలా మీరు టెస్ట్ చేస్తారు, కానీ ఎలా. ఇలానే టెస్ట్ చేయాలి మీకు ఎలా తెలుసు, బికాస్ యూ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెన్. ఫస్ట్ పెన్ యొక్క యూజ్ మీకు తెలుసు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఈజ్ అబౌట్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు సాఫ్ట్వేర్ దేనికోసం తయారు చేశారు. మనకు ఆ వస్తువు దేనికోసమో తెలిసినప్పుడు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెన్ ఇచ్చినప్పుడు చెక్ చేయమంటే యూ విల్ చెక్. అదే ఒక స్టెథోస్కోప్ చెక్ చేయమంటే యూ విల్ చెక్, బికాజ్ యూ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టెథోస్కోప్. ఓకే, ఒక గ్లూకోమీటర్ ఇచ్చి టెస్ట్ చేయమంటే యూ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్లూకోమీటర్. ఓకే, మీ చేతిలో ఒక ఇంజిన్ పెడతాను నేను, ఓకేనా, ఒక బైక్ ఇంజిన్ ప్లేస్ చేసి టెస్ట్ చేయమంటే యూ డోంట్ నో వాట్ టు టెస్ట్ కదా, బికాజ్ యూ డోంట్ నో అబౌట్ ద ఇంజిన్ ఇన్ ద బైక్. ఇన్ ద సేమ్ వే ఒక సాఫ్ట్వేర్ని కూడా టెస్ట్ చేయమన్నప్పుడు డైరెక్ట్గా ఎవరు టెస్ట్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ఆ సాఫ్ట్వేర్ దేనికోసం తయారు చేశారు. ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటి అది తెలిసినప్పుడు మాత్రమే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టింగ్ అనేది చేస్తాం. కాబట్టి ఫస్ట్ మన పని ఏంటంటే డైరెక్ట్గా టెస్టింగ్ వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ఆల్ ద requirement documents. Okay, all the requirement documents of the application. Okay, that is your point. We have to read all the requirement documents of the application. Better you can write one more point. We have to read and understand all the requirement documents of the application. Okay, ఒకవేళ దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఇస్ నథింగ్ బట్ డౌట్స్. ఓకే, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆఫ్ ద అప్లికేషన్ we have to ask either test lead or manager or business analyst, because business analyst only will prepare all those requirements. Okay, ఒకవేళ మీరు మర్చిపోతారేమో, I will write clearly business analyst. Okay, so ఫస్ట్ మనం ఆ డాక్యుమెంట్స్ని చదివినది అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆఫ్ ద అప్లికేషన్, డౌట్స్ about the requirements, if you have any doubts about the requirements of the application, we have to ask either test lead or manager and business analyst. Okay, and clarify them. వాటిని మనం క్లారిఫై చేసుకోవాలి. ఓకే, వన్స్ క్లారిఫై వచ్చిన తర్వాత we have to prepare test scenarios. I will teach you while teaching STLC what is test scenario, what is test case, all those things I will teach you. Just I'm mentioning
ఓకే, మీ వర్క్ ఏంటని. వీ హ్యావ్ టు ప్రిపేర్ టెస్ట్ సినారియోస్ ఫర్ ద ఈచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా, టెస్ట్ సినారియోస్ అంటే ఏంటో నేను చెప్తాను. అంటే ఏం లేదు, ఏమేమి టెస్ట్ చేయాలనుకుంటున్నారో వీ హ్యావ్ టు ప్రిపేర్ ద టెస్ట్ సినారియోస్ అంటే ఏమేమి టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫర్ ఈచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది అప్లికేషన్. ప్రతి రిక్వైర్మెంట్కి మనం ఎలా టెస్ట్ చేయాలి అనుకుంటున్నామో, అంటే ఏమేమి టెస్ట్ చేయాలనుకుంటున్నాము. సి వాట్ టు బి టెస్టెడ్. ఓకేనా, టెస్ట్ సినారియో అంటే ప్రతి రిక్వైర్మెంట్కి సంబంధించి మనం ఏమేమి చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ చెక్ చేయాలనుకున్న మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి, దాన్ని టెస్ట్ సినారియో అంటారు యాక్చువల్గా. సో ప్రిపేర్ చేసి ఆ ప్రిపేర్ చేసిన దాన్ని అండ్ గెట్ రివ్యూ ఫ్రమ్ ద లీడ్స్. ఓకే, లీడ్స్ అంటే ఏంటి? మనం ప్రిపేర్ చేసింది ఒకసారి కరెక్టా కాదా అని చెప్పేసి మన పైన ఎవరైతే ఉంటారో, మనం ఎవరికైతే రిపోర్ట్ చేయాలో, జనరల్ మీరు ఇంజనీర్ అనుకోండి, మీ పైన అనలిస్ట్ కానీ లీడ్ కానీ మేనేజర్ కానీ ఉంటారు. సో వాళ్ళల్లో మీ యొక్క హయ్యర్ పర్సన్, మీ నెక్స్ట్ హయ్యర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీర్ అనుకోండి, లీడ్కి ఆ డాక్యుమెంట్ పంపించి, సార్ ఇవాళ మీరు 2 రిక్వైర్మెంట్లు చెప్పారు కదా, ఆ 2 రిక్వైర్మెంట్లకు సంబంధించి ఎలా టెస్ట్ చేయాలి అనుకుంటున్నానో ఆ టెస్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని నేను లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి చెక్ చేసి మీరు నేనేమైనా మిస్ అయ్యానో లేదో చెక్ చేసి, ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అవుతే నాకు జస్ట్ కమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి యూ విల్ సబ్మిట్ టు ద లీడ్ అనమాట. సో లీడ్ ఏం చేస్తాడంటే దాన్ని రివ్యూ చేసి నువ్వు అంతా కవరప్ చేసావనుకో, అంటే అన్ని డైరెక్షన్స్లో నువ్వు టెస్టింగ్ ఎలా చేయాలో ప్రాపర్గా రాసావనుకోండి, దెన్ హీ విల్ గివ్ సైన్ ఆఫ్. ఓకే, అంత ప్రాపర్గా ఉంది, ప్రొసీడ్ ఫర్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఏదైనా రాయడం మర్చిపోయారనుకోండి, లీడ్ విల్ ఇన్ఫార్మ్ యూ లైక్ ఫనీ యూ మిస్డ్ దిస్ డైరెక్షన్, ఓకే యాడ్ సమ్ 2 more టెస్ట్ సినారియోస్ ఫర్ దిస్ 2 ఇన్ దిస్ డైరెక్షన్ అని చెప్పేసి, దెన్ ఐ విల్ యాడ్ దట్ 2 సినారియోస్ అండ్ ఐ విల్ గెట్ సైన్ ఆఫ్ అనమాట. ఓకేనా, సో ఆ పని చేస్తాను ఫస్ట్. సో జస్ట్ ఏమేమి టెస్ట్ చేయాలో రాసుకుంటాను అంతే. ఓకేనా, ఏమేమి టెస్ట్ చేయాలో మాత్రం ప్రిపేర్ చేస్తాను ఫస్ట్. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్క్ ఏంటంటే, we have to prepare test case document. We have to prepare test case document and get reviewed from the lead. ఓకే, సో అంటే టెస్ట్ కేస్ టెస్ట్ సినారియోస్ అంటే మీనింగ్ ఏంటి? ఏమేమి టెస్ట్ చేయాలి అనుకుంటున్నానో అవి జస్ట్ లిస్ట్ అవుట్ ఇస్తావు అంతే. లైక్ లాగిన్ చెక్ చేయాలి, లాగౌట్ చెక్ చేయాలి, ఎంప్లాయీ లాగిన్ చెక్ చేయాలి, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చెక్ చేయాలి, యూజర్ రిజిస్ట్రేషన్ చెక్ చేయాలి, ఇట్లా జస్ట్ లిస్ట్ మాత్రం ఇస్తావు అంతే ఒక అప్లికేషన్లో. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు జనరల్లీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి. సో అమెజాన్లో జనరల్గా ఏమేమి లిస్ట్ అంటే ఏంటి, ఏమేమి చెక్ చేస్తాం? ఓకేనా, నేను లాగిన్ అవ్వగలుగుతున్నానా లేదా, లాగిన్ అయ్యాక నాకు కావాల్సిన ప్రోడక్ట్ని నేను సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోగలుగుతున్నానా లేదా, ఐఫోన్ కొట్టినప్పుడు ఐఫోన్ సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తున్నాయా లేదా, ఓకే నాకు నచ్చిన ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నానా లేదా, సెలెక్ట్ చేసుకున్నాక కార్ట్కి యాడ్ చేయగలుగుతున్నానా లేదా, కార్ట్కి యాడ్ చేశాక నేను ఆర్డర్ ప్లేస్ చేయగలుగుతున్నానా లేదా, ఓకేనా నేను దెన్ పేమెంట్ చేయగలుగుతున్నా లేదా. ఇట్లా ఒక లిస్ట్ రాసుకోవడాన్ని మనం టెస్ట్ సినారియో డాక్యుమెంట్ అంటాం. దెన్ వాట్ ఈస్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అంటే, ఇలా చెప్పిన ప్రతి పనిని ఎలా చేయాలో రాసుకోవడం. ఓకేనా, ఇలా చెప్పిన ప్రతి పనిని ఎలా చేయాలో రాసుకోవడం. ఓకేనా, దిస్ ఈజ్ ఏమేమి టెస్ట్ చేయాలో రాయడాన్ని టెస్ట్ సినారియో డాక్యుమెంట్ అంటాము. ఎలా టెస్ట్ చేయాలో రాసుకోవడం టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అంటాం. ఓకేనా, ఏమి చెక్ చేయాలి దట్ ఈస్ సినారియో, ఎలా చెక్ చేయాలి అనేది టెస్ట్ కేసు. ఓకే, దీన్ని క్లియర్గా నేను STLC కాన్సెప్ట్లో చెప్తాను, మళ్ళీ కొన్ని టెస్ట్ కేసు రాపిస్తాను మీ చేత కూడా. ఓకే, సో ఇది ఓకే. సో ఏమేమి టెస్ట్ చేయాలి అనేది రాసుకోవడాన్ని టెస్ట్ సినారియోస్ అంటాం. ఎలా టెస్ట్ చేయాలి రాసేదాన్ని టెస్ట్ కేస్ అంటాం.
ఒకవేళ మీకు చిన్న డౌట్స్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పే కదా అమెజాన్ అని చెప్పేసి, ఓకేనా. ఒక ప్రొడక్ట్ ని ప్లేస్ చేయాలి, ఓకేనా. అంటే కస్టమర్ ఈజ్ ఏబుల్ టు ప్లేస్ సమ్ ప్రొడక్ట్ ఆర్ నాట్ అని ఉంది చూసారా, అది టెస్ట్ సినారియో అండి. కస్టమర్ ఈజ్ ఏబుల్ టు ఆర్డర్ ఏ ప్రొడక్ట్ ఆర్ నాట్ అంటే కస్టమర్ అనే పర్సన్ తనకు కావాల్సిన ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టుకోగలుగుతున్నాడా లేదా అని జస్ట్ చెప్పడాన్ని మనం సినారియో అంటాం. అది ఎలా చెక్ చేయాలో చెప్పేది టెస్ట్ కేస్. అంటే ఏంటి, బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఓకేనా. బ్రౌజర్ ఓపెన్ చేసి అమెజాన్ www.amazon.com అని కొట్టడం, మీ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి, లైక్ దట్, ఓకేనా. ఐ విల్ టెల్ యూ టెస్ట్ కేస్ కావాలని చూడండి. ఓపెన్ ఎనీ బ్రౌజర్ అని ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ ఏంటి, www.amazon.com. ఎంటర్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఓకే, మీరు లాగిన్ అయ్యారు ఇప్పుడు. దెన్ సెర్చ్, ఓకే, సెర్చ్ సమ్ డ్రెస్ అనుకుందాం. సెర్చ్ ఎనీ, లేదా ఒక స్క్రీన్, లేదా ఏదో ఒక ప్రొడక్ట్, లైక్ సెర్చ్ iPhone 14 ఇన్ ద సెర్చ్ బార్. అప్పుడు మీకు ఏమవుతుంది, సెర్చ్ iPhone 14 ఇన్ ద సెర్చ్ బార్ అండ్ క్లిక్ ఆన్ ది సెర్చ్ బటన్. అప్పుడు ఏమవుతుంది, మీరు iPhone 14 అని సెర్చ్ బార్లో కొట్టి ఆ సెర్చ్ యొక్క సింబల్ ఉంటుంది కదా, లైక్ దెన్ సెర్చ్ సింబల్, దెన్ అది మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ డిఫరెంట్ ఐఫోన్ మొబైల్స్. ఓకే, సెలెక్ట్ రిక్వైర్డ్ ఐఫోన్, ఓకేనా, అండ్ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. ఓకే, go to cart, then select the iPhone and click on place order. ఓకే, తర్వాత ఆర్డర్ ప్లేస్ అయ్యాక ఎంటర్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ కన్ఫర్మ్ ది ఆర్డర్. సో ఇట్లా ఒక 5 స్టెప్స్ చెప్పా కదా. సో ఇలా స్టెప్స్ రాయటాన్ని మనం టెస్ట్ కేస్ అంటాం. ఓకేనా, ఇలా స్టెప్స్ రాయటాన్ని మనం టెస్ట్ కేస్ అంటాం. సో అట్లా మనం ఎన్నైతే టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేసామో అన్నిటికీ టెస్ట్ కేసెస్ రాయాలి. రాసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా లీడ్ నుంచి రివ్యూ తీసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో మన వర్క్. ఓకేనా. ఇవన్నీ మీరు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకేనా, ఇవన్నీ మీరు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఫస్ట్ చదివి అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని, వన్స్ క్లారిఫై అయ్యాక సినారియోస్ ప్రిపేర్ చేసి ఈచ్ సినారియో ఎలా టెస్ట్ చేయాలో ప్రిపేర్ చేశారు. మీ దగ్గర అప్లికేషన్ లేదు ఇంకా, ఓకేనా, ఇంకా డెవలప్మెంట్, అది డెవలప్ చేస్తున్నారు వాళ్ళు డెవలపర్స్. మీరు జస్ట్ డాక్యుమెంట్ ని పెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలంటే, once developers was developed the application, okay, we have to execute the test cases. ఓకేనా, మనం ఎలా టెస్ట్ చేయాలో ప్రిపేర్ చేసాం కదా, ఆ టెస్ట్ చేసిన ప్రతి ఒక్కటి లైవ్ గా చెక్ చేయాలి. ఇప్పుడు ఇందాక నేను మీకు నోట్తో చెప్పా కదా, లైక్ దిస్, బ్రౌజర్ ఓపెన్ చేసి, ఓకేనా, amazon.com అని కొట్టి ఇక్కడ లైక్ iPhone 14 సమ్ మీకు కావాల్సిన సెర్చ్, లైక్ iPhone 14 అని సెర్చ్ చేసి, దెన్ మీకు నచ్చిన ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని, దెన్ మీరు యాడ్ టు కార్ట్ లేదా బై నౌ క్లిక్ చేసి, ఓకే, యూ హ్యావ్ టు, లైక్ ఇది ఏంటంటే క్రెడెన్షియల్స్ ముందే ఇవ్వాలి. సో క్రెడెన్షియల్స్ ఇచ్చి దెన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా మీరు ప్రతిదీ టెస్ట్ చేయాలి, మాన్యువల్గా ప్రతిదీ మీరు టెస్ట్ చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, మీరు ఎలా అయితే టెస్ట్, సో మీరు ఒకటి టెస్ట్ చేస్తున్నప్పుడు, ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్ అండ్ ప్రిపేర్ టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్. తర్వాత మీరు ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, అండ్ ప్రిపేర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్. ఓకేనా, సో ఒక్కొక్కటి టెస్ట్ చేసుకుంటూ క్లయింట్కు ఎలా అయితే కావాలో అలానే పని చేస్తుంటేనేమో పాస్ అని పెడతారు, అలా పని చేయకపోతే ఫెయిల్ అని పెడతారు. ఓకేనా, సో అట్లా మీరు టెస్ట్ చేసుకుంటూ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఈ రిపోర్ట్లో పాస్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లయింట్కి ఎలా అయితే కావాలో అలానే పని చేస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ కొన్ని ఫెయిల్ అయి ఉంటాయి కదా, అంటే క్లయింట్ ఎలా అయితే కావాలో అలా పని చేయని కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని మనం ఫెయిల్ టెస్ట్ కేస్ అంటాం. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, we have to
రైజ్ బగ్స్, లేదా వీ హ్యావ్ టు ప్రిపేర్ బగ్ రిపోర్ట్ లేదా డిఫెక్ట్ రిపోర్ట్ ఫర్ ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్. ఏవైనా టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యి ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ని మనం మన యొక్క మేనేజర్కి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు మన మేనేజర్ వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసి డెవలప్మెంట్ టీంకి ఇస్తాడు. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆ యొక్క డిఫెక్ట్స్, ఓకే ఇవన్నీ డిఫెక్ట్స్ అని చెప్పేసి వాటిని మళ్ళీ డీబగ్గింగ్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టింగ్ వాళ్ళకి చెప్తారు. ఓకేనా, మీరు చెప్పిన తప్పులన్నీ మేము రెక్టిఫై చేసాము అని చెప్పేసి. అలా చెప్పినప్పుడు సి వన్స్ ఆల్ ద డిఫెక్ట్స్ హ్యాస్ బీన్ రెక్టిఫైడ్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు పెర్ఫామ్ రీటెస్టింగ్. మళ్ళీ మనం టెస్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ టెస్ట్ చేయాలి. ఓకే, రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ కూడా. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్ లేటర్. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ వీ హ్యావ్ టు పెర్ఫామ్ దీస్ టూ, రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ మనం పెర్ఫామ్ చేయాలి. ఓకే, పెర్ఫామ్ చేయాలి. ఇది ఓకేనా, ఇది మన పని యాక్చువల్గా. ఇంతే, ఇదే మీ పని. ఇంకా ఓకేనా, మీ పని ఏంటి ఇప్పుడు? టెస్టింగ్ జాబ్ చేసేటప్పుడు టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేయడము, టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడము, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడము, ఎగ్జిక్యూషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడము, ఒకవేళ ఏమైనా టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయితే వాటి కోసం డిఫెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడము, వన్స్ ఆ డిఫెక్ట్స్ని ఫిక్స్ చేశాక మళ్ళీ టెస్ట్ చేయడం. ఇదే కీప్ ఆన్ డూయింగ్ అనమాట. ఇదే మీరు మళ్ళీ చేస్తుంటారు ఒక ప్రాజెక్ట్. ఓకే, దట్ ఈజ్ యువర్ వర్క్. ఒకవేళ మీరు ఆటోమేషన్ నేర్చుకొని ఉంటే వీటిల్లో కొన్ని టెస్ట్ కేసెస్ ఆటోమేట్ చేసే ఛాన్సెస్ ఉంటే, ఇఫ్ ఎనీ టెస్ట్ కేసెస్ needs to be automated, we will automate those test cases. ఓకేనా, వాటిని ఆటోమేట్ చేస్తాం యూజింగ్ సమ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ సెలీనియం విత్ జావా. మీకు అది నేను టీచ్ చేస్తాను ఎనీవేస్. యూజింగ్ సమ్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మీరు ఆటోమేట్ కూడా చేస్తారు. ఓకే, సో ఇవి మీరు చేయవలసిన పనులు. సో ఇప్పుడు మీరు ఏంటి, డాక్యుమెంట్స్ ఎలా రీడ్ చేయడం నేర్చుకోవాలి, టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి, టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం నేర్చుకోవాలి, డిఫెక్ట్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకోవాలి, తర్వాత రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్క్రిప్ట్స్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. ఇదే మీరు నెక్స్ట్ 60 డేస్లో మీరు నేర్చుకోబోయేది. ఓకేనా, ఎందుకంటే మీ వర్క్ అది, రియల్ టైంలో మీరు చేయవలసిన వర్క్ అది. గట్ ఇట్? That is about roles and responsibilities of a test engineer. Now we will see next point. Can you give thumbs up there if you have any doubts? Now you can ask there. Doubts lekapothe just give thumbs up so that I will move on next topic. I am not getting any responses. ఓకే, ఒకవేళ మీకు అర్థం మీకు ఈ టాపిక్ అర్థం అవుతే జస్ట్ గివ్స్ మీ థమ్స్ అప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీ క్వశ్చన్ చాట్ బాక్స్లో రాయండి అంటున్నా. Okay, I will give you 2 to 3 minutes of time. Think about it and see, read every line. Okay, Veena and Shravani, read every line from here. ఏదైనా ఏ లైన్ అర్థం కాలేదో ఆ లైన్ అడగండి. ఈలోపు నేను నెక్స్ట్ టాపిక్కి ఇన్ఫర్మేషన్ రాస్తాను. ఓకే, లేదు అన్నీ అర్థమైనవి అంటే జస్ట్ గివ్ థమ్స్ అప్.
Yeah. Shravani, any doubts? Okay, you are given already. Okay. Shravani? Okay, we'll see. Now next question. What is error, bug and failure? What is error, bug, failure? ఎర్రర్ మీనింగ్ ఏంటంటే ఎనీ ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్ that produces a problem in the that produces a problem in the system that produces a problem in the system that is called error అని సో దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. సో దీని మీనింగ్ యాక్చువల్గా ఏంటంటే ఒక అప్లికేషన్ పని చేయడం కోసం డెవలపర్స్ సమ్ సార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ రాస్తారు కదా బ్యాక్ ఎండ్ లో. ఎయిదర్ దే విల్ యూజ్ జావా ఆర్ పైథాన్ ఆర్ పిహెచ్పి ఆర్ సి షార్ప్ ఆర్ డాట్ నెట్ ఆర్ సమ్ రూబీ, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని దే విల్ రైట్ సమ్ స్క్రిప్ట్. ఓకే, ఆ స్క్రిప్ట్ కరెక్ట్ గా రాస్తే ద అప్లికేషన్ విల్ బి బెస్ట్ వస్తుంది. ఓకే, అప్లికేషన్ ప్రాపర్ గా పనిచేస్తుంది. కానీ ఆ స్క్రిప్ట్ రాయటంలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆటోమేటిక్గా అప్లికేషన్లో అది మిస్టేక్ రిప్రజెంట్ అవుతుంది. ఆ అప్లికేషన్లో ఆ మిస్టేక్ కనపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆ అప్లికేషన్ డెవలప్ చేసే క్రమంలో డెవలపర్స్ చేసే మిస్టేక్నే మనం ఎర్రర్ అంటాం. ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్, హ్యూమన్ ఇక్కడ ఎవరంటే డెవలపర్ ఏదైనా ఇన్కరెక్ట్ గా రాస్తే, అంటే కోడింగ్ ఏదైనా ఇన్కరెక్ట్ గా రాస్తే అలా కోడింగ్ ఇన్కరెక్ట్ గా రాయటం వలన అప్లికేషన్ లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రాబ్లం ఇన్ ద అప్లికేషన్. ఓకే, సిస్టమ్ అనొచ్చు, లేదా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్. సో డెవలపర్ ఏదైనా తప్పుగా రాయడం వల్ల అప్లికేషన్ లో ప్రాబ్లం క్రియేట్ అయితే దాన్ని మనం ఎర్రర్ అంటాం. అందుకే మనకి కోడింగ్ లో ఎర్రర్స్ వస్తాయి. కోడింగ్ లో వచ్చే మిస్టేక్స్ ని ఎర్రర్స్ అంటారు. అందుకే మీరు బిఎస్సి కంప్యూటర్స్ కానీ చదువుకున్నప్పుడు, లేదా మీరు సమ్ సిఎస్సి చదువుకునేటప్పుడు, మీరు సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ ఏదైనా కోడింగ్ రాస్తే మీ కోడింగ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇట్ విల్ షో యూ ఎర్రర్ అని, బగ్ అని చూపించదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ యూ ఎర్రర్ కదా. సో మీరు కావాలంటే చూడండి, ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. ఓకే, సో కోడింగ్ స్టేజ్ లో ఎనీ ఇన్కరెక్ట్ యాక్షన్, అంటే కోడింగ్ స్టేజ్ లో డెవలపర్స్ చేసే మిస్టేక్స్ ని మనం ఎర్రర్స్ అని పిలుస్తాం. కోడింగ్ స్టేజ్ లో డెవలపర్స్ చేసే మిస్టేక్ ని మనం ఎర్రర్స్ అని పిలుస్తాం. వాళ్ళు చేసే ఎర్రర్స్ వల్ల అప్లికేషన్ లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వాళ్ళు చేసే ఎర్రర్స్ వల్ల అప్లికేషన్ లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఇంటూ తీసేసాను. ఓకే, see here two multiple markers at the same line ani, here like this it came. If I run this script, what will happen? See, exception in thread main java.language.error. So the mistake will be, అంటే ఇక్కడ ఈ మిస్టేక్ నే వీళ్ళు ఏమని పిలుస్తున్నారు, ఎర్రర్ అని పిలుస్తున్నారు. ఓకే, ఎక్కడ ఉంది మిస్టేక్? 90th లైన్ లో, ఈ క్లాస్ లో 90th లైన్ లో. సో నా క్లాస్ పేరు అదే, వెబ్ ఎలిమెంట్ 7 డాట్ జావా అనేది క్లాస్. దాంట్లో 90th లైన్ లో ఎర్రర్ ఉంది. సో అంటే డెవలపర్ కోడింగ్ స్టేజ్ లో చేసే మిస్టేక్ ని ఎర్రర్ అని పిలుస్తారు. డెవలపర్ కోడింగ్ స్టేజ్ లో చేసే మిస్టేక్ ని ఎర్రర్ అని పిలుస్తారు. ఈ ఎర్రర్ చేయడం వల్ల
అప్లికేషన్లో మనకి మిస్టేక్ వస్తుంది. ఇందాక ఎర్రర్ ఉండడం వల్ల అసలు అప్లికేషనే పని చేయాల, కానీ ఇప్పుడు ఎర్రర్ లేకపోవడం వల్ల అప్లికేషన్ ఓపెన్ అయింది. అప్లికేషన్ ఓపెన్ అయ్యి మనకి అవుట్పుట్ కూడా ఇచ్చింది, ఇలా సమ్ అవుట్పుట్ ఇచ్చింది. సో కాబట్టి ఆ కోడింగ్ స్టేజ్లో ఉండే మిస్టేక్ని మనం ఎర్రర్ అని పిలుస్తాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉండే మిస్టేక్ని మనం ఎర్రర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ మిస్టేక్ని డెవలపర్స్ కనిపెట్టలేకపోయారు అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్లో మిస్టేక్ వస్తుంది. ఎస్టర్డే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్, ఓకే, మై expected behavior is it should display కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడగాలి, కరెంట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడగాలి, అదేవిధంగా న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడగాలి, అదేవిధంగా కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడగాలి, అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఇవి ఉండాలి. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఓకే, దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఏదో మిస్టేక్ చేసాడు అనుకుందాం, అంటే సమ్ ఎర్రర్ ఏదో ఉంది. సో వీల్ చెక్ దట్ వన్. ఐఎమ్ గోయింగ్ టు అప్లికేషన్, వీల్ చెక్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, నా ఎక్స్పెక్టేషన్ ఇది. యాక్చువల్ బిహేవియర్ చూద్దాం. యాక్చువల్ బిహేవియర్ ఏంటి? ఓకేనా, యాక్చువల్ బిహేవియర్. ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, యాక్చువల్ బిహేవియర్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, కరెక్ట్. ఓకేనా, నేను ఇప్పుడు బ్రౌజర్ మీద క్లిక్ చేసా, బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓకే, బ్రౌజర్ ఓపెన్ అయింది లైక్ దిస్. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, కాబట్టి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు సేమ్ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రైమస్ బ్యాంక్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ అయింది అనుకోండి, నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను అడ్మిన్ లాగా లాగిన్ అవుతున్నా. అడ్మిన్ పాస్వర్డ్ ఆల్సో అడ్మిన్ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. సో ఇంతవరకు టెస్ట్ కేసెస్ అన్ని పాసే. కానీ వెన్ ఐ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్, మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, ఓకే, కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్, సబ్మిట్ బటన్. కానీ యాక్చువల్ ఏం ఓపెన్ అయింది? యాక్చువల్ బిహేవియర్ ఏంటి? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ సర్వర్ ఎర్రర్ సంథింగ్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏదైతే ఉందో యాక్చువల్ బిహేవియర్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు అది డిఫెక్ట్ కాదు, కానీ బగ్ కాదు. కానీ ఇక్కడ ఏమైంది, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్కి యాక్చువల్ బిహేవియర్కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్నే మనం బగ్ అని పిలుస్తాం. ఓకేనా, దట్ ఎరుడు ద డీవియేషన్ బిట్వీన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి యాక్చువల్ దానికి మధ్యలో డీవియేట్ ఏమన్నా అయ్యి ఉంటే దాన్ని మనం బగ్ అని పిలుస్తాం. ఓకేనా, బగ్కు చాలా పేర్లు ఉన్నాయి. ఓకేనా, బగ్ కొన్ని కంపెనీస్లో బగ్ అంటారు, కొన్ని కంపెనీస్లో లాక్స్ అంటారు, కొన్ని కంపెనీస్లో డిఫెక్ట్స్ అంటారు, కొన్ని కంపెనీస్లో ఇన్సిడెంట్స్ అంటారు. సో దట్ ఈస్ కంపెనీ బట్టి మారిపోతుంటుంది. కానీ ఎక్కువ బగ్ అని డిఫెక్ట్ అని పిలుస్తుంటారు. ఓకేనా, సో అట్లా డీవియేట్ అవ్వడాన్ని, సో మనం అనుకున్న దానికి, అంటే కస్టమర్ అనుకున్నది ఇది, కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ బిహేవియర్ ఇది, కానీ యాక్చువల్గా ఏదో వస్తుంది. సో అట్లా అంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ డిఫెక్ట్. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి టెస్టింగ్ చేసేటప్పుడే కదా. సో టెస్టింగ్ స్టేజ్లో తెలుస్తుంది. ఓకేనా, సో టెస్టింగ్ స్టేజ్లో తెలుస్తుంది. ఈ డిఫెక్ట్ని కనిపెట్టడం నేను మిస్ అయ్యా అనుకుందాం. టెస్టింగ్ స్టేజ్లో నేను ప్రాపర్గా టెస్ట్ చేయకుండా ఉండడం వల్ల ఈ డిఫెక్ట్ని కనిపెట్టడం నేను మిస్ అయ్యాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క అప్లికేషన్ రియల్ పీపుల్కి వెళ్తుంది. ఓకేనా, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ టెస్టింగ్ అయిపోయింది అనుకుందాం, రియల్ పీపుల్కి వెళ్తుంది. సో ఆ రియల్ పీపుల్ ఈ మిస్టేక్ని కనిపెడితే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. ఓకేనా, ద డీవియేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ద ఎండ్ యూజర్స్ అంటే అవుట్ సైడ్ కస్టమర్స్ కనిపెడితే వైల్ యూజింగ్ ద అప్లికేషన్, వాళ్ళ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు
బయట వాళ్ళు కనిపెడితే దాన్ని మనం ఫెయిల్యూర్ అని పిలుస్తాం. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే ఇది అవుట్ సైడ్ స్టేజ్. ఆఫ్టర్ రిలీజ్. ఓకేనా, రిలీజ్ చేసిన తర్వాత, పీపుల్కి రిలీజ్ చేసిన తర్వాత ఆ మిస్టేక్ని కనిపెడితే దాన్ని మనం ఫెయిల్యూర్ అంటాం. ఎర్రర్ అన్నా, డిఫెక్ట్ అన్నా, ఫెయిల్యూర్ అన్నా మూడు ఒకటే యాక్చువల్గా. ఎర్రర్, డిఫెక్ట్, ఫెయిల్యూర్ ఇవి మూడు ఒకటే. ఓకే, కానీ ఆ మిస్టేక్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఎర్రర్ అని పిలుస్తాము. టెస్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని మనం బగ్ అని పిలుస్తాము. ఆఫ్టర్ రిలీజ్ కనిపెడితే దాన్ని మనం ఫెయిల్యూర్ అని పిలుస్తాము. ఫెయిల్యూర్ అని ఎందుకు పిలుస్తామంటే వన్స్ మిస్టేక్ని రియల్ కస్టమర్స్ కనిపెడితే వాళ్ళు ఆటోమేటిక్గా మీ ప్రొడక్ట్ మీద నమ్మకాన్ని కోల్పోతారు. సో ఎప్పుడైతే నమ్మకం కోల్పోతారో ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ యూజర్స్ తగ్గిపోతారు, ఆటోమేటిక్గా బిజినెస్ లాస్ అవుతారు. సో బిజినెస్ లాస్ అయ్యారంటే యువర్ ప్రొడక్ట్ బికమ్ ఫెయిల్యూర్ అంతే. ఆ ప్రొడక్ట్ ఫెయిల్ అయినట్టే కదా. సో దట్ ఈస్ వై దట్ నేమ్ వాజ్ గివెన్, ఫెయిల్యూర్ అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ that is the difference between error, defect and failure. Now we will see what is SDLC and types of SDLC. Okay, I told you already SDLC, just I will recap it. SDLC meaning ఏంటంటే it stands for software development life. Okay, it stands for software development life cycle. Okay, S stands for software, D stands for development, L stands for life, C stands for cycle. Okay, software development life cycle. Okay, so what is the meaning ante it is a step by step process. It is a step by step process involved. It is a step by step process followed by the software industries. It is a step by step process followed by the software industries. It is a step by step process followed by the software industries in order to design, develop and deliver a quality product to the client. Okay, deliver a quality product to the client. It is a step by step process. Those steps I have told already. What are the steps? Requirement gathering. Did you remember? What the steps ఏంటి అనేది. Steps involved, or in interview they will ask you stages involved in SDLC. The stages are, first one is requirement analysis, or requirement collection, not analysis, requirement collection. Second one is feasibility study and analysis. Designing, development, testing, deployment or maintenance. Deployment or production actually. Deployment or production. And the next stage is support or maintenance. These are the stages. These stages only I have explained in the first class. Okay, so if you have any doubts, if you want me to explain again, I will explain tomorrow.
ఓకే, టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మన ఫోకస్ ఏంటంటే ఎస్డిఎల్సి అండ్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి చూద్దాం. ఇది ఒకసారి మీరు ఫస్ట్ క్లాస్ రికార్డింగ్ కావాలంటే చూడండి, ఐ ఎక్స్ప్లెయిన్డ్ దే. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టుమారో. ఓకే, సో నౌ విల్ కమ్ బ్యాక్ టు ఎస్డిఎల్సి. సో ఎస్డిఎల్సి మీనింగ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని ప్రాపర్గా డిజైన్ చేసి డెవలప్ చేసి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ లాగా క్లయింట్కి మనం సబ్మిట్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ఎస్డిఎల్సి అంటాం. ఓకే, ఎస్డిఎల్సి అంటాం. దెన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి? What are the types of SDLC? In SDLC, there are two types are there. In SDLC, there are two types are there. One is sequential model. One is sequential model. Sequential model. Second one is incremental model. Sequential model. Second one is incremental model. Sequential model, incremental model, sequential model and incremental model. So what is sequential model, what is incremental model, we will see now. Okay, what is sequential model and what is incremental model, we will see now. Sequential model means, okay, I will tell you definition. In sequential model, in sequential models, all the stages carried out sequentially. All the stages carried out sequentially. Sequentially అంటే మీనింగ్ ఏంటంటే, see these are the stages కదా, these are the stages. సో ఏమవుతుందంటే once, ఓకే, ఏమవుతుందంటే once, where is my definition? Once requirement collection completed, then only feasibility study, and analysis, feasibility study and analysis will get started. Okay, feasibility study analysis will get started. That is called sequence అనమాట. అంటే in sequential models all the stages are carried out sequentially. అంటే మీనింగ్ ఏంటంటే sequentially is nothing but one after another అని, అంటే ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే. సైమల్టేనియస్లీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతిదీ అంటే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్ని ఒకేసారి మొదలు పెట్టడాన్ని మనం సైమల్టేనియస్లీ అంటాం. సీక్వెన్షియల్లీ అంటే మీనింగ్ ఏంటంటే సీక్వెన్స్ లాగా, అంటే ఇట్ ఈస్ లైక్ ఏ క్యూ, ఒకటి అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ది అయిపోయిన తర్వాత ఆ తర్వాతది. సో దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్టర్ ఎనదర్ అంటే. సో ఏమవుతుందంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ మొత్తం క్లియర్గా అయిపోయిన తర్వాతనే దెన్ ఓన్లీ మనం సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత once feasibility study and analysis completed, then only designing stage will get started. Okay, designing stage will get started, then only designing stage will get started. ఓకేనా, కంప్లీటెడ్ దెన్ ఓన్లీ డిజైనింగ్ స్టేజ్ విల్ గెట్ స్టార్టెడ్ అట్లా. సో రిక్వైర్మెంట్ కలెక్షన్ అయిపోయిన తర్వాతనే ఫీజిబిలిటీ స్టడీ స్టార్ట్ అవుతుంది. ఫీజిబిలిటీ స్టడీ అయిపోయిన తర్వాతనే డిజైనింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. డిజైనింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాతనే డెవలప్మెంట్ స్టేజ్ స్టడీ స్టార్ట్ అవుతుంది. లైక్ దట్. ఓకే, దట్ ఆల్సో ఐ విల్ రైట్. once designing stage
completed, then only development stage will get started. ఓకే, అండ్ సో ఆన్ అని పెడతాను. ఓకే, అన్ని రాయడానికి అవసరం లేదు. ఓకే, అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకేనా. సో ఫస్ట్ స్టేజ్ ఫినిష్ అయిపోయేదాకా ఏ స్టేజ్ స్టార్ట్ అవ్వదు. వీళ్ళందరూ యాక్చువల్గా ఖాళీగానే ఉంటారు. ఓకే, ఇన్ సీక్వెన్షియల్ మోడల్ ఐఎమ్ టెల్లింగ్, రియల్ టైంలో ఇలా జరగదు. ఓకేనా, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ సీక్వెన్షియల్ మోడల్. సీక్వెన్షియల్ మోడల్ మీనింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్ కలెక్షన్ అనే పని జరుగుతున్నప్పుడు రిమైనింగ్ ఏవి అసలు స్టార్ట్ అవ్వవు. ఓన్లీ రిక్వైర్మెంట్ కలెక్షన్ అయిపోయిన తర్వాతనే ఫీజిబిలిటీ స్టడీ అండ్ అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇవి మిగతా 6 మొత్తం 7 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ది జరుగుతున్నప్పుడు రిమైనింగ్ 6 ఖాళీగా ఉంటాయి, రిమైనింగ్ 6 డిపార్ట్మెంట్స్. సెకండ్ స్టేజ్ జరుగుతున్నప్పుడు రిమైనింగ్ 6 డిపార్ట్మెంట్స్ ఖాళీగా ఉంటాయి. అది ఫినిష్ అయిపోయాక డిజైనింగ్ స్టార్ట్ అయితే రిమైనింగ్ 6 ఖాళీగా ఉంటాయి. డిజైనింగ్ ఫినిష్ అయిపోయాక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు రిమైనింగ్ 6 ఖాళీగా ఉంటాయి. సో అట్లా అంటే ఎట్ ఏ టైం ఒక్క స్టేజ్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఒక స్టేజ్ అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, అలా రావటాన్ని, అలా చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం సీక్వెన్షియల్ మోడల్స్ అంటాం. ఓకే, అలా మనం సీక్వెన్షియల్ మోడల్స్ అంటాం. ఓకే, అలా కాకుండా అలా సీక్వెన్స్గా చేయకుండా మొత్తం వర్క్ని, ఓకేనా, అలా కాకుండా సీక్వెన్షియల్ పార్ట్లా కాకుండా ఆల్ స్టేజెస్ carried out simultaneously అంటే ఒకేసారి అన్ని స్టేజెస్ మొదలు పెట్టడం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 500 రిక్వైర్మెంట్లు ఉన్నాయి అనుకోండి ఒక ప్రాజెక్ట్కి. 500 రిక్వైర్మెంట్లు అర్థమైన తర్వాతనే సెకండ్ స్టేజ్ మొదలవ్వాలంటే 2 నెలలు పడుతుంది. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ మొత్తం అర్థం చేసుకోవడానికి 2 నెలలు పడుతుంది. ఎందుకంటే ఒక రిక్వైర్మెంట్ కాదు కదా, ఎంటైర్ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా. సీక్వెన్షియల్ మోడల్లో అలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 500 రిక్వైర్మెంట్లు అర్థమైన తర్వాతనే సెకండ్ స్టేజ్కి వెళ్తాం, సెకండ్ స్టేజ్ అర్థమైన తర్వాతనే థర్డ్ స్టేజ్కి వెళ్తాం. సో ఇదంతా టైం టేకింగ్ అనమాట. అలా కాకుండా ఇంక్రిమెంటల్ ఏం చేస్తారంటే టార్గెట్ పెట్టుకుంటారు, వారానికి 2 అట్లా. ఓకేనా. వారానికి 2 అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వారం 2 రిక్వైర్మెంట్లు తీసుకుంటారు. 500 పేజీలు చదవాలంటే మనకు కష్టంగా ఉంటుంది. అదే 2 పేజీలు చదవాలంటే మీ టార్గెట్ 500 పేజీలు అనుకోండి, అమ్మ 500 పేజీలు చదవాలా అని చెప్పేసి మీరు అసలు స్టార్ట్ చేయడం ఆపేస్తారు. అదే మీ టార్గెట్ 2 పేజీలు, బ్రో ఈ రోజుకి ఈ 2 పేజీలు అయిపోగొట్టండి అని చెప్పామనుకోండి, 2 పేజీలే కాబట్టి ఈ విల్ స్టడీ. ఓకేనా. మీకు 1 మంత్ టైం ఇస్తాను 500 పేజీలు చదువు అంటే ఈ విల్ నాట్ స్టడీ కదా, 500 పేజీలు అని చెప్పేసి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే అది కొంచెం కష్టమైన పని కాబట్టి దే ఇంప్లిమెంటెడ్ దిస్ ఇంక్రిమెంటల్ మోడల్ కనిపెట్టారనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ దే విల్ టేక్ 2 రిక్వైర్మెంట్స్, ఆ 2 రిక్వైర్మెంట్స్ మీద వర్క్ చేస్తారు ఫస్ట్ అన్ని. ఆ 2 రిక్వైర్మెంట్స్ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ 2 రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. అలా 2 పెంచుకుంటూ వర్క్ అయిపోగొడతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్. నౌ వి విల్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సీక్వెన్షియల్ మోడల్స్. ఓకే, టైప్స్ ఆఫ్ సీక్వెన్షియల్ మోడల్స్. సో there are two types are there. ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ కమ్స్ అండర్ సీక్వెన్షియల్ మోడల్స్. ఓకేనా. ఈ 2 వాటర్ ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ ఈ సీక్వెన్షియల్ మోడల్లో కింద వచ్చేస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, వి మోడల్ ఏంటి కమింగ్ క్లాసెస్. ఓకే, if you take this if you take incremental model, agile model, prototype model, comma hybrid model, comma rad model. యాక్చువల్లీ ఇవన్నీ అవసరం లేదు, ర్యాడ్, స్పైరల్. ఓకే, సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. రిడెరైవ్డ్ మోడల్, ఇంకా మీకు కావాలంటే జస్ట్ నోట్స్ పాయింట్ అప్ రాస్తాం.
rapid application development actually RAD అంటే rapid application development model. RAD model comma spiral model, all these comes under incremental models. ఓకేనా? కానీ incremental models కానీ ఇవన్నీ ఎవరు యూజ్ చేయట్లే ఇప్పుడు. హైబ్రిడ్ మోడల్, డిరైవ్డ్ మోడల్, ర్యాడ్ మోడల్, స్పైరల్ మోడల్ ఇవన్నీ ఎవరు యూజ్ చేయట్లే. లైక్ ప్రోటోటైప్ ఇవన్నీ జస్ట్ దే ఆర్ యూజింగ్ నౌ ఇన్ రియల్ టైమ్ మార్కెట్ వాటర్ఫాల్ మోడల్ అండ్ వి మోడల్. ఓకే, వాటర్ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. వాటర్ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాటర్ఫాల్ మోడల్, వి మోడల్, అజైల్ మోడల్. అజైల్ మోడల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 80% అజైల్ మోడల్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే వాటర్ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ అండ్ అజైల్ మోడల్ నేర్చుకుంటాం నెక్స్ట్ మన మాన్యువల్ టెస్టింగ్ కోర్సులో. సో రిమైనింగ్ అండ్ ఆల్ నో వన్ ఈజ్ యూజింగ్ అండ్ నో వన్ విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. కాబట్టి కానీ మీకు జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఇవి ఉన్నాయి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూలో ఒకవేళ టైప్స్ అడిగినా మీరు చెప్పడానికి అంతే. కానీ నో వన్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ మోడల్స్ బికాస్ రియల్ టైప్లో ఎవరు యూజ్ చేయట్లా. బట్ వాటర్ఫాల్, వి మోడల్, అజైల్ మోడల్ ఎవరి విల్ ఆస్క్ యూ. We will discuss them tomorrow like one by one. Okay, this is about HDLC and types of HDLC. Okay, this waterfall model we will discuss tomorrow. Okay, yeah, this is about today's class. Any doubts? Okay, if we have no doubts means we will stop now. Okay, I think it will go in class automatically. Class close అయిపోతది next 20 seconds లో. Any doubts you can ask me, otherwise we will see tomorrow. See, present మీరు అడగలేకపోయినా you can keep in the chat box, like nothing but WhatsApp group you can keep your doubts. Yeah, okay, we'll see tomorrow remaining topics. Okay, Veena.